మినుము పెసర్లలో ఇప్పుడు పల్లాకు తెగులను తట్టుకునే రకాలదే హవా. ఈ పంటలను ఇన్నాళ్లు సాగు చేసిన రైతులు పల్లాకు తెగులుతో పొలాలను దున్నేసిన దృష్టాంతాలు అనేకం. నివారణ లేని ఈ వైరస్ తెగులు పప్పు దినుసుల దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే ఈ మధ్యకాలంలో కొత్త అపరాల రకాలు అందుబాటులోకొచ్చి రైతుల పాలిట ఆశాకిరణాలుగా మారాయి. మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. దీంతో 60 నుండి 70 రోజుల పంటకాలం కలిగిన పెసర నుంచి ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్లు, 80 నుండి 90 రోజుల పంటకాలం కలిగిన మినుము నుండి 9 నుండి 10 క్వింటాల దిగుబడులను సునాయాసంగా తీయగలుగుతున్నారు. అలా మినుము పెసర్లలో కొత్త రకాలను వేసవి పంటలుగా సాగు చేసిన కృష్ణా జిల్లా ఘంటసాలపాలెంకు చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాద్ ఆ రకాల వివరాలను, తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఇది కొత్తగా లామ్ నుంచి విడుదలైనటువంటి పెసర రకమైంది. 574 అనే రకం ఈ మినీకి స్టేజీలో ఇచ్చారు. 460తో పోలిస్తే దానికంటే చాలా మంచి దిగుబడి బాగా వచ్చేటట్టుంది. దానికంటే గుత్తిలో కాయల సంఖ్య ఎక్కువ, కాయ పొడవది కూడా దాంతో సమానంగా ఉంది. దాంట్లోనన్నా ఎక్కడ మొక్క వచ్చింది కానీ దీంట్లో ఫలాకు లేదండి. ఇది అదేమో కొంచెం పడిపోయింది. ఇది నిటారుగా నిలబడే స్వభావం కలది. గింజ కాడ మంచి పాలిష్ గల రకం. మొక్క త్వరగా పెరుగుతుందండి. త్వరగా పెరిగి బాగా అంటే 2 అడుగులు పైన ఎత్తు పెరిగిందండి. గుత్తులు గుత్తులుగా కాపు, కాయలో గింజల సంఖ్య ఎక్కువ, కాలపరిమితి 80 రోజుల దగ్గర ఉంటుందండి. ఇది 460 రకం పాలిష్ రకం, పల్లాకును తట్టుకునే రకం. గింజ సన్నమైనప్పటికీ మంచి గింజ నాణ్యత కలిగి మంచి రుచిగా ఉంటుంది. తడి పెట్టుకుంటే 80-90 రోజులు కూడా ఉంటుంది. ఇప్పుడున్న పెసర రకాల్లోకి మంచి దిగుబడి వచ్చే రకం. హార్వెస్టింగ్కి బాగా అనుకూలమైంది. 7, 8, 9 బస్తాలు కూడా పండుతుంది. దీనిలో ఎల్లో మొజాయిక్ తట్టుకునే శక్తి ఉంది. కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి, కాయ పొడవుగా ఉండి, గింజ మంచి నాణ్యతగా ఉంటుందండి. ఇది అన్ని కాలాల్లోకి అనువైనదిగా ఉందండి. కాకపోతే వేసవిలో వేస్తుంటే కొంచెం ఫల్లాకు వస్తుంది 2-3 ఏళ్ళ నుంచి. అంతకుముందు అయితే తట్టుకుంది. ఇప్పుడు ఈ రబీలో మటుకి ఫల్లాకును తట్టుకుని బాగా పండుతుంది. మినువులో కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకం GBG-1 పల్లాకు తెగుళ్లు తట్టుకునే రకంగా బహుళ ప్రాచుర్యం పొందిన PU-31కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడ్డ రకం ఇది. PU-31 సాదా రకం కాగా GBG-1 పాలిష్ రకం. గింజ పరిమాణం పెద్దగా ఉంటుందంటూ ఈ రకం గురించి తెలియచేస్తున్నారు ప్రసాద్. PU-31కి ప్రత్యామ్నాయంగా ఈ రకం వేసి మంచి గింజ నాణ్యత, అధిక దిగుబడి, అదే కాల పరిమితిలో మంచి దిగుబడిని వచ్చేటటువంటి రకం అండి. ఘంటసాలపాలెం దగ్గర ఈ 10వ స్థానం ఉండటం, వీళ్ళు ఒక మంచి రకం విడుదల చేయడం మాకెంతో గర్వకారణంగా ఉందండి. ఇది మంచి ఆదరణ వస్తుంది ఈ రకానికి. ఈ రకాన్ని పండించిన వాళ్ళు మళ్ళీ PU-31 వేయరండి. అంత మంచి రకం ఇది. వరి మాగాణిలో కూడా చాలా బాగుంది. మెట్లో ఇంకా బాగుంది. మొక్క లక్షణాలు సేమ్ PU-31 లాగా ఉండి, PU-31 కంటే కూడా గుత్తులు గుత్తులుగా కాపు, గుత్తిలో కాయల సంఖ్య ఎక్కువ, కణుపుల్లో కూడా అక్కడక్కడ కాయలు వచ్చినాయి. మంచి నల్లన పాలిష్ గల రకం, మంచి గింజ నాణ్యత కలిగిన రకం. ఇల్లో మొజాయిక్ అనేది ఒక మొక్క కాడ మేము గమనించలేదండి. చిన్న మొక్క అయినప్పటికీ కాడ కాయ కాడ మంచి నాణ్యతగా ఉండటం, కాయ దృఢంగా ఉండటం, గింజలో దృఢంగా ఉండటం, అక్కడ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ రకానికి. PU-31కి బూడి తెగులు తొందరగా వస్తుందండి. దీనిలో అంత మేము గమనించలేదండి. బూడిని కాడ PU-31 కంటే కూడా బాగా తట్టుకుంది. కోర్నోస్పొరా, సర్కోస్పొరా, రస్ట్ ఎలాంటి తెగుళ్ళు కూడా బాగా తట్టుకుంది. మొక్క ఎక్కడ చావు లేదు. చాలా ఆరోగ్యంగా చాలా బాగుందండి. మినువులో తిరుపతి నుంచి విడుదలైన మరో పాలిష్ రకం TBG-104. ఈ రకం గురించి చెబుతూ, ఈ రకం TBG-104 అండి. తిరుపతి నుంచి ఈ సంవత్సరం విడుదల చేశారు. ఇది ఫల్లాకుని బాగా తట్టుకుందండి. కాకపోతే చిన్న మొక్క. వరి మాగాణుల్లో కూడా మంచి దిగుబడి వచ్చింది. ఇది తెగుళ్ళని కూడా బాగా తట్టుకుంది. ఫల్లాకే కాకుండా కొర్నోస్పొరా, సర్కోస్పొరా, రస్ట్ వీటన్నిటి కాడ నేనైతే ఫంగిసైడ్ ఒకసారి చేశానండి స్ప్రేయింగ్. ఇది 70 రోజులకే వచ్చేటట్టుందండి. చిన్న మొక్క అయినా కాపు చాలా బాగుంది. మంచి పాలిష్ గల రకం బాగానే ఉందండి. మెట్టకి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది మాగాణి కంటే. మాగాణిలో కలుపులు సమస్య కదండి. ఈ చిన్న రకాల కలుపులు నాన్న దొక్కలేవు. మెట్టకి బాగుంటుంది అనుకుంటున్నానండి. శ్రీ, నంది అనే మినువు రకాలు కూడా మంచి ఫలితాలనిస్తున్నాయి. ఈ రకాల గురించి తెలియచేస్తూ, మొక్క లక్షణాలు ఇది
త్వరగా పెరుగుతుందండి. ఎల్లో మొజాయిక్ 100% తట్టుకుంటుందండి. కాయ మొదటి నుంచి చివరి దాకా గుత్తులో కాయల సంఖ్య మిగతా కంటే ఎక్కువగా ఉంటాయి. గింజల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫల్లాకు రాదు. దీంట్లో ఏంటంటే త్వరగా పెరగడం వల్ల మనకి కలుపుని బాగా అనదుకునే శక్తి దీంట్లో ఉందండి. ఇది తడి పెడితే 80-85 రోజులు ఉంటుందండి. తడి పెట్టడం చేస్తే 75 రోజులు 80 రోజుల్లో వచ్చేస్తుంది. ఈ రకం నంది అనే పేరుతో ఇది చాలా మంచి రకం. దగ్గర 90 రోజుల కాడ ఉండొచ్చండి పంటకాలం. ఎల్లో మొజాయిక్ 100% తట్టుకుంటుంది. కాయల మీద నూగుండటం వల్ల మాకు ఈ రకంలో పురుగుని కాడ తక్కువగా కనిపించిందండి. గుత్తులుగా కాపు, మొక్కల కాడ బాగా విస్తరించి కొమ్మలు వేసి బాగా అన్ని రకాల కంటే ఇది మంచి దిగుబడి వచ్చే రకంగా ఉందండి. పాలిష్ రకం. ఇది అన్ని కాలాల్లో పండే స్వభావం ఉంది దీనికి. ఏప్రిల్లో వేసినా కానీ అంత ఉష్ణోగ్రతల్ని అంత తెల్లదోమని తట్టుకుని మంచి దిగుబడి వచ్చిందండి. అలాగే వర్షాకాలం కాడ వేసాం, అప్పుడు కూడా బాగానే ఉంది కొద్ది విస్తీర్ణంలో. ఇప్పుడు ఈ రబీలో కూడా అన్ని రకాల కంటే కూడా అద్భుతంగా ఉందండి ఈ రకం. ఆలపాటి సత్యనారాయణ గారు కనిపెట్టిన రకం అండి ఇది. ఆయన శ్రీ మినుము అనగా, శక్తి పెసర అనగా, నంది మినుము, మారుతి ఇవన్నీ కూడా అద్భుతాలుగా ఉన్నాయండి. ఏ పరిస్థితుల్లో కూడా అవి మంచి దిగుబడులు వస్తున్నాయి, మంచి నాణ్యతగా ఉంటుంది. చేనులోకి వెళ్ళినా ఆనందంగా కనపడతాయి, ఆశ్చర్యంగా కనపడతాయి. మొదట్లో ఆయన వచ్చినప్పుడు కలుపు సమస్య అండి. కలుపుని అనదొక్కే రకాలు లేవు. ఇప్పుడు కలుపు మందులు లేవు. బాగా బలం చేస్తే కలుపు చేసేది. అలా కలుపుతో చాలా దిగుబడి తగ్గిపోయాయి. అలాంటప్పుడు 402 అని కనిపెట్టి, తర్వాత 402 దీనికి పాలిష్ లేదని, దానికి పాలిష్ వచ్చేటట్టు చేయాలని 685 కనిపెట్టి, ఇంకా గిన్నె నాణ్యత రావాలని 645 కనిపెట్టి, ఇప్పటికప్పుడు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఓ సమస్య వస్తుందంటే రైతుకి ముందే వదిలేసేవాళ్ళండి విత్తనాలు. అట్లా ఆయన యొక్క ఆ విత్తనాలే ఇవాళ రైతులకి మంచి ఆదరణ, ఆదాయం. వాళ్ళ అయ్యే రకాలే లేకపోతే ఇవాళ నిజంగా వ్యవసాయం ఇవాళ మినుము పెసర ఇంత అభివృద్ధి అయ్యేది కాదండి.